కాంగ్రెస్ కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారము ఆఖరి రోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలతోని దాదాపు 61 కేంద్రాల్లో ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ వెంగళరావు నగర్లో ఏజీ కాలనీ, అదేవిధంగా జేజే హాస్పిటల్ ఈ ప్రాంతంలో లక్ష్మీనగర్లో నేను పాదయాత్ర చేస్తూ ఉన్నాను. మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ ఓడిపోతున్నారనే వాళ్ళ సంకేతాలు వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు క్రిస్టియన్స్ అందరూ కూడా కాంగ్రెస్కి ఏమన్నారు అంటే వారు మతం పేరు మీద ఓటు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే ముస్లింసే కాంగ్రెస్ అన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాకు ముస్లింస్ ఓటేయాలి, గతంలో ఎంఏ మాతోనుంది, ఇప్పుడు అడుగుతున్నారు, ఆలోచించండి. ముస్లిం ఎవ్వరు కూడా మెజారిటీ ఒక ఏదైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ ఓట్ల గురించి ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి మేము జూబ్లీహిల్స్ ప్రజలను అడుగుతా ఉన్నాము, ఈ మతం కాదు, మనకు అభివృద్ధి కావాలి. ఈ రెండు పార్టీలు కూడా గతంలో మున్సిపల్ మన అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్స్ కేటీఆర్ గారు ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఈ జూబ్లీహిల్స్ని విస్మరించారు. కాబట్టి అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేసి మన సమస్యల పక్షాన మన ఒక ప్రజల ఒక గొంతుకై ఈరోజు ఒక అభ్యర్థి అసెంబ్లీలో ఉంటే మన సమస్యల కోసం పోరాడతారు. మీరు జూబ్లీహిల్స్ ప్రజల్ని అభివృద్ధి కోసం ఓటేయండి, మోదీ గారి విధానాలకు ఓటేయండి. ఒక రాజకీయాల్లో మార్పు దిశలో జూబ్లీహిల్స్ ఒక దారి చూపెట్టాలని చెప్పేసి కూడా నేను జూబ్లీహిల్స్ ఒక ఓటర్లను కోరుతా ఉన్నాను.